Happy Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Hey, Babu. క్రిస్మస్ శుభాకాంక్షలు. మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందదాయకంగా ఈ యొక్క పండుగని ఆనవాయితీ ప్రకారం ఎప్పుడూ జరుపుకున్నట్టుగా జరుపుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని పిలిచి భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ క్రిస్మస్ చాలా సంతోషదాయకమైనటువంటి పండుగ ఇది. మన దేశం లౌకిక ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో ఏ కులమైనా ఏ మతమైనా ఎవరికి వారికి నచ్చినటువంటి దేవుణ్ణి ప్రార్థించుకొని పూజించుకునేటువంటి వెసులుబాటు మన రాజ్యాంగం ద్వారా మన దేశంలో కల్పించబడ్డది. కాబట్టి దానికి అనుగుణంగా మనం అందరం కూడా కులాలకు మతాలకు అతీతంగా మనకు నచ్చిన పండుగని జరుపుకునేటువంటి పరిస్థితి దేశంలో ఉంది. ఇంత స్వేచ్ఛ ఏ దేశంలో కూడా లేదు అనే మాట ఈ సందర్భంగా చెప్పగలుగుతున్నాం. కూడా ఐక్యమత్యంగా ఉంటూ ఈ దేశం యొక్క సార్వభౌమత్వ అధికారాన్ని కూడా ఎప్పటికప్పుడు మనం కాపాడుతూ మన రాజ్యాంగానికి అనుగుణంగా మన యొక్క దేశాన్ని లౌకిక ప్రజాస్వామ్య దేశంగా ప్రకటించుకున్న తర్వాత జరుగుతున్నటువంటి ప్రతి పండుగ కూడా అందరము హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ సిక్కులు కానీ అందరం కూడా ఎవరి పండుగను వాళ్ళు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈ దేశంలో జరుగుతున్నటువంటి మరి మంచి ఈ భారతదేశంలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నందుకు ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం మరొకసారి తలుచుకుంటూ ఈ సందర్భంగా ఈ క్రిస్మస్లో పండుగలో పాల్గొనేటువంటి అందరికీ కూడా శుభవార్తలను తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగం పంచుకునే అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మనందరి నాయకుడు కెప్టెన్ కరుణాకర్ రెడ్డి గారి యొక్క పెళ్లి రోజు. మరి ఆ సందర్భాన్ని చేసేటువంటి మహాభాగ్యం కలిగించినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి జంట కలకాలం జీవిస్తూ మరి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మరి మరొకసారి కోరుకుంటూ ఇలాంటి ఎన్నో మరి పెళ్లి రోజుల కార్యక్రమాన్ని జరుపుకోవాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకు మిగతా కార్యక్రమాన్ని పాస్టర్ గారిని నడిపించాల్సిందిగా కోరుకుంటున్నాను.